అంటే ఇక్కడ సిఏ నాగరాజు విషయంలో అంటే ముఖ్యంగా సిఏ నాగరాజుకు సంబంధించినటువంటి పాత్ర ఎందుకు వచ్చింది అంటే టాస్క్ ఫోర్స్ పోలీసులు సాయి కృష్ణని తీసుకువెళ్ళిన తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో అతను ఎన్ని రోజులు పెట్టారు, తర్వాత ఎక్కడికి తీసుకెళ్లారంటే మీ దగ్గర దీనికి సంబంధించిన అప్డేట్ ఉందా? ఎవరి దగ్గర లేదు సార్. ఒక లాయర్ గారు చెప్తున్నారు ఇది. ఈ ఆ అప్డేట్స్ అన్ని ఒక లాయర్ గారు ఇస్తున్నారు. అదే విత్ ప్రూఫ్స్ తో జలశ్రావణ్ నేను గారు ఇస్తాను చెప్పారు. అని చెప్తున్నారు. జలశ్రావణ్ కుమార్ గారు జడా చెప్పారు. శ్రావణ్ గారు అనే ఒక లాయర్ గారు, పేరు చెప్పొచ్చో లేదో, ఒక లాయర్ గారు చెప్తున్నది ఏంటంటే ఒక హోటల్లో పెట్టారని, ఆయనకి ఇంజురీస్ అయినాయని, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారని, ఆ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు పరిస్థితి సివియర్ గా ఉందని చెప్పారని, మణిపాల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగిందని, 2 days అయ్యాక డాక్టర్ హోప్స్ దెర్ ఇస్ నో హోప్స్ అని చెప్పారని, తర్వాత 2 days కూడా తీసుకొచ్చి ఒక ఆర్ఎంపీ డాక్టర్తో ట్రీట్మెంట్ ఇప్పించారని, ఆ తర్వాత ఆయన చనిపోయాడని, ఇది తన తర్వాత బాడీ కూడా దహన సంస్కారాలు చేశారని చెప్తున్నారు ఆయన. సో అది ప్రూఫ్స్ తోనే బయట పెడతాను, దీని అనుమానం మూటో కూడా బయట పెడతాను అంటున్నారు. అందుకే ఈ విషయంలో మేము ఏమంటున్నామంటే సిఏ గారిని బలిపశం చేశారనే మనం మాట్లాడగలం. టోటల్ ఎపిసోడ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది, ఏది నిజం దాగదు. ఎక్కువ రోజులు నిజాన్ని ఎవడో దాచలేడు. కానీ ఈ ఎపిసోడ్ లో సిఐ గారిని బలిపశం చేశారు. కారణం చనిపోయిన వ్యక్తి సామాజిక వర్గం, ఆయన సామాజిక వర్గం ఒకటి అవడం వల్ల ఆయన బలిపశం చేసి పెద్దలు తప్పించుకోవడానికి ప్లాన్ చేశారు అంటున్నారు సార్. కేవలం ఈ సాయికృష్ణ వ్యవహారాన్ని కేవలం గంజాయి కేసే ఒక్కటే కారణమా, లేకపోతే ఏదో రియల్టర్ వ్యవహారం కూడా ఉంది, రియల్టర్ కు సంబంధించినటువంటి ఇష్యూలో కూడా ఆయన తలదూర్చారు. ఆ రియల్టర్ ఆ పోలీసు ఉన్నతాధికారి ఏ పోలీసు ఉన్నతాధికారి పేరు అయితే వీళ్ళు దాయడానికి ప్రయత్నిస్తున్నారో ఆ పోలీసు ఉన్నతాధికారికి ఆ రియల్టర్ స్నేహితుడు, పార్ట్నర్ అని చెప్పి కూడా ఒక వాదన వినిపిస్తుంది. ఇప్పుడు అదే తేలాలి సార్. ఇప్పుడు 2-3 వెర్షన్స్ బయటకు వస్తున్నాయి, ఒకటి కాదు. మీరు చెప్పింది ఒక వెర్షన్, ఇంకో వెర్షన్ కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే చెప్పండి. ఇంకో వెర్షన్ కూడా చెప్తున్నారు సోషల్ మీడియాలో. ఏంటంటే తన చావు కారణం ఏదో ల్యాండ్ డిస్ప్యూట్ అని కొంతమంది అంటున్నారు, ఈ రీలేటర్ అని కొంతమంది అంటున్నారు. ఆ రీలేటర్ కి ఈ పోలీసు ఉన్నతాధికారులకి స్నేహబంధం ఉంది, దానివల్లే ఈ పోలీసు ఉన్నతాధికారులు ఇంత యాక్షన్ తీసుకున్నారని కొంతమంది అంటున్నారు. సో నేనేమంటానంటే ఈ ఇష్యూలో సిఏ గారి పాత్రని మేజర్ గా చూపించి పెద్దలు తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ రీలేటర్ గొల్లపూడిలో ఏదో ల్యాండ్ ఉందని, ఆ ల్యాండ్ డిస్ప్యూట్ లో ఈ కుర్రోడు ఎంటర్ అయ్యాడని, దానివల్ల ఆ రీలేటర్ ఈ సదరు కమిషనర్ గారికి బాగా స్నేహితుడని, అందువల్లే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు కొంతమంది. ఓకే, అంటే కమిషనర్ కి ఆ రియల్టర్ స్నేహితుడు, ఇక్కడ స్నేహితుడు అవడం వల్ల చాలా గట్టి యాక్షన్ తీసుకున్నారని, దానివల్లే జరిగిందని అంటున్నారు సార్. అదొకటేనా, ఇంకేమైనా కారణం ఉందంటారా? ఇంకో వెయిట్ జస్ట్. ఇప్పుడు జడా శ్రావణ్ గారు చెప్పారు ఈ మోటో మొత్తం బయట పెడతానన్నారు కదా, 24 గంటలు మొత్తం వచ్చేస్తుంది కదా. ఇప్పుడు నేనేదో చెప్పి మీరేదో చెప్పడం కాదు కదా. జడా శ్రావణ్ గారు మొత్తం ఇష్యూ బయటకు వచ్చేస్తుంది. నేను ఇందులో ఉన్న బిహైండ్ ద ఈ సినారియో మోటో ఉంది, ఆ మోటో బయట పెడతానంటున్నారు. మనం జస్ట్ వెయిట్ చేద్దాం, 24 hours లో మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఎందుకు మనం కంగారు పడటం? చెప్పేది ఏంటంటే సిఐ గారిని బలిపశం చేశారు 100%. అది కన్ఫర్మ్ అంటారా? నాగరాజుని ఈ విషయంలో వాడుకున్నారు. అంటే ఇక్కడ సిఏ నాగరాజుపై కూడా విమర్శలు ఉన్నాయి కదా, అతనిపై కూడా ఆరోపణలు ఉన్నాయి కదా, అతని బ్యాక్గ్రౌండ్ కూడా కాస్త అనుమానాస్పదంగా ఉంది కదా మరి. అందుకే సార్ అతను ఈ మేబీ యారోగెంట్, ఆయన సపోర్ట్ చేయట్లే. ఆయన యారోగెంట్ గా ఉండటం వల్ల, ఆయన యారోగెంట్ కాబట్టి లాకప్ డెత్ లో ఉన్నాడని చెప్తే ప్రజలు కూడా నమ్ముతారని వచ్చారు కదా. ఓకే, అంటే ఇక్కడ వచ్చింది వాళ్ళకి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం సిఐ పై గతంలో ఉన్నటువంటి ఆరోపణలు అవన్నీ అతనికి యొక్క బ్యాక్గ్రౌండ్ ని సర్టిఫై చేస్తున్నాయి కాబట్టి అతనిపై గనక నెపం వేస్తే పోలీసు ఉన్నతాధికారి ఈజీగా తప్పించుకోవచ్చు, ప్రజలు కూడా నమ్మడానికి ఒక నేరేషన్ సులువుగా ఉంటుందని మీరు చెప్తున్నారు. అంతే సార్, నమ్మారు కదా. ఇప్పుడు నేను చెప్తాను కాదు, చెప్పిందే జరిగింది. ఆయన ఏరోగెంట్ కాబట్టే ప్రజలందరూ కూడా సిఐ నాగరాజు గారే చేశాడు లేకపోతే అంటే ఎస్ అన్నారు. లేకపోతే ఆటోమేటిక్ గా ఈ అనుమానాలు ఫస్ట్ ఆ ఇష్యూ బయటకు వచ్చినప్పుడు వస్తాయి కదా. ఆయన ఎందుకు చెప్తాడండి, ఆయనకి ఏం అవసరం అండి అంటారు కదా. ఇంతవరకు ఎవరన్నా అన్నారా? ఇప్పుడు వస్తున్నాయి బయటికి. ఈ సినారియో మీడియాలోకి వచ్చి జగన్ గారు విజిట్ చేసి ఇది పొలిటికల్ టర్న్ తీసుకుని పెద్ద ఇష్యూ అయ్యేసరికి ఇప్పుడు 1 by 1 బయటకు వస్తున్నాయి. అంతే కదా సార్. మొన్నటి వరకు మేము కూడా ఏమన్నాం, సీఏ చంపేశారు లేకపోతే వచ్చేసి హక్కు ఎవరికి, ఆయనకు హక్కు ఎవరు ఇచ్చారు అని అడిగాం మేము కూడా.
అవును కానీ ఇప్పుడు ఏం అడిగారు. జరుగుతున్నాయి, ఆ సిఐ గారికి అంత అవసరం ఏంటి అనే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. సో ఉమ్, అసలు ఇష్యూ ఏంటనేది బయటకు రావాలి. ఇప్పుడు రిలేటర్ అన్నారు, రేపు పొద్దున ఇంకోటి అంటదా, ఇంక బిహైండ్ ద స్టోరీ ఇంకోటి కూడా ఉండొచ్చు కదా, ఏదన్నా మనకు తెలియంది. ఉమ్. ఇప్పుడు రిలేటర్ అన్నారు సార్, ఓకే, ఇక ఎక్కడతో ఆగుతుందని గ్యారంటీ ఏంటి? అసలు నిజాలు అని తెలిస్తే కదా 1 by 1. అందుకే అంటున్నాను, కొంచెం వెయిట్ చేస్తే ఈ విషయంలో మొత్తం నిజాలన్నీ బయటకు వచ్చేస్తాయి. అంటే ఇక్కడ ఓవరాల్ గా కాపు వర్సెస్ కాపు ఇష్యూ గానే దీన్ని చూడాలి. ప్రభుత్వం కూడా ఆ సార్ ఆ విధంగానే చనిపోయిన దీన్ని వ్యక్తి కాపు కాబట్టి, డైరెక్ట్ సిఐ గారు చేస్తుంది. కాపు కాబట్టి కుదిరింది. ఉమ్, చనిపోయిన వ్యక్తి కాపు కాబట్టి, సిఐ గారు కూడా సేమ్ కమ్యూనిటీ కాబట్టి, ఏపీలో ఇంతవరకు ఇది ఇష్యూ పొలిటికల్ టర్మే తీసుకుంది, ఇంకా వేరే టర్మ్ తీసుకోలేదు. లేకపోతే ఉమ్, వేరే విధంగా ఉండేది కదా. ఉమ్. అది ఇక్కడ పోలీసు ఉన్నతాధికారులు ఎవరెవరి పేర్లు ఉండే, ఎవరెవరి హస్తం ఉందని చెప్పి మీకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్. పై అధికారులు సార్, పై అధికారులు విజయవాడ నగరంలో పై అధికారుల హస్తం, సిఐ, ఎస్ఐ, డిఎస్పీ ఈ స్థాయిలో జరగదు. ఇది చాలా పై అధికారుల హస్తం ఉందని ఓకే. అంటున్నారు సార్. ఉమ్, రానివ్వండి. జస్ట్ ఇప్పుడు నిన్న ఒక ప్రెస్ మీట్ లో జడా శ్రవణ్ గారు చెప్పిన దాంట్లో చాలా విషయాలు బయటకు వచ్చాయి. అసలు మోటో కూడా చెప్తానంటాడు ఆయన, చెప్పనివ్వండి. ఎందుకంటే ఉమ్. మనం ఇప్పుడు చాయిస్ తీసుకుని మాట్లాడకూడదు కదా, కరెక్ట్ గా మాట్లాడాలి. కాబట్టి అసలు విషయాలు రానివ్వండి బయటికి అని అంటున్నాను నేను. అంటే ఓవరాల్ గా కూటమి ప్రభుత్వానికి ఇరుకున పెట్టే అంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఈ ఇష్యూ తోటి పూర్తిగా ఇరుకున పడింది. ఇప్పుడు మీరు చెబుతున్నటువంటి ఈ కొత్త కోణం ఏదైతే కాపు వర్సెస్ కాపు ఇష్యూ, వై ఓన్లీ సిఐ నాగరాజు హ్యాస్ బీన్ టార్గెటెడ్ అండ్ వై నాట్ అదర్స్ అనే ప్రశ్న ఏదైతే మీరు లేవనెత్తారో, ఇది గనక దీనిపై కూడా ఆధారాలు బయటకు వస్తే కూటమి ప్రభుత్వం మరింత డిఫెన్స్ లో పడే అవకాశం ఉంది అలా అయితే. నిజాలు బయట రావాలి సార్. కూటమి ప్రభుత్వం ఇరుకుని పడుతుందా లేదా అంటే వాళ్ళే ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు, ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళ ప్రభుత్వం ఎందుకు ఇరుకుని పడుతుంది? ప్రభుత్వం ఇప్పుడు బాధితులతో మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పారు. ఇప్పుడు అవును. ఈ నిజాలు కూడా బయటకు వస్తే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. ప్రభుత్వానికి ఏం ఇబ్బంది ఉంది? ఇప్పుడు వన్స్ గవర్నమెంట్ స్టెప్ ఇన్ అయింది కదా, ఇష్యూలోకి వచ్చారు, సిబిఎన్ గారు మాట్లాడారు, వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వానికి ఇరుకుని పడేది ఏమీ లేదు. నిజాలు బయటకు వస్తే సంబంధిత అధికారులు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ మీద డైరెక్ట్ గా యాక్షన్ తీసుకుంటారు. తీసుకోవాలి. మేము చెప్పేది అది. ప్రభుత్వం ఇరుకుని పడద్దా, ఈ పొలిటికల్ టర్మ్స్ వద్దిక. ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ఖచ్చితంగా వాళ్ళ గురించి విషయాలు బయటకు వస్తే ప్రభుత్వం సరైన యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి కొత్త కోణం కాపు వర్సెస్ కాపు ఇష్యూ అంటున్నారు కదా. అంటే ఇప్పుడు యాజ్ ఒక జనసేన నాయకునిగా పోలవరం నుంచి మీరైతే మీ వెర్షన్ చెప్తున్నారు. సో ఒక కాపు జేఏసీ నాయకులు కానీ కాపు సామాజిక వర్గ నేతలు కానీ ఈ ఇష్యూపై ఏమంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు కొత్త కోణం తీసుకుంది కాబట్టి ఇది. అది నిన్నే వచ్చింది సార్ బయటికి. ఇంకా ఇప్పుడు నాకు తెలిసి ఇంకో 24 hours లో మొత్తం ఇష్యూ అంతా రివీల్ అయితే అప్పుడు మాట్లాడతారు మా వాళ్ళు. మేము కూడా ఏమంటున్నామంటే, నాగరాజు అనేవాడిని బలిపశువుని చేశారు నాగరాజు గారిని. నాగరాజు గారు ఒక్కడి వల్ల అయితే కాదు, మిగతా వాళ్ళ హ్యాండ్స్ ఉన్నాయని ఇప్పుడు కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి మీ ఛానల్ ద్వారా ఏం చెప్తున్నానంటే, నిజంగా నాగరాజు గారిని టార్గెట్ చేస్తే తప్పు ఇది కరెక్ట్ కాదు. సీఐ మీద అడ్డం పెట్టుకుని మిగతా వాళ్ళు తప్పించుకోవడం కరెక్ట్ కాదు అని చెప్తున్నాను. ఓకే. సో నిజాలు బయటకు వచ్చిన తర్వాత ఎవరున్నా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది ప్రభుత్వం. ఎందుకంటే సిబిఎన్ గారు మాట్లాడారు కాబట్టి దెర్ ఇస్ నో ఇష్యూ. సీఎం గారే డైరెక్ట్ ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి అవును, ఎవరు డైరెక్ట్ నేను బాధితులతో కూడా మాట్లాడారు ఆయన. బాధితులతో సీఎం గారు మాట్లాడారు కాబట్టి ఈ గవర్నమెంట్ వెనక దగ్గర సమస్య లేదు. ఈ ఇష్యూలో సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. కావాల్సింది నిజాలు బయటకు రావాలి. అదొక్కటే మనకు కావాలి. సో కాంక్రీట్ గా నిజాలు బయటకు వస్తే ఎవరి మీదైనా యాక్షన్ తీసుకుంటారు. దేర్ ఇస్ నో సెకండ్ థాట్ ఈ ఇష్యూలో. ప్రభుత్వం సీఎం గారు మాట్లాడారు కాబట్టి మనం ఏ విధంగానూ అదర్ ఇష్యూస్ వద్దు మనకి.